బ్రహ్మకుమారి సంస్థ అనేది హిందూ సనాతన ధర్మం నుంచి ఆధారంగా చేసుకొని ఏర్పడిన వ్యవస్థ అనేది నిజమా అబద్ధం? ఈరోజు బ్రహ్మకుమారిస్ అనేది నేను ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓం శాంతి అని బ్యాడ్జ్ పెట్టుకున్నారు అంటే ఇది వాస్తవానికి కానీ ఓన్లీ ఈ వైట్ శారీనే ఎందుకు చూస్ చేసుకున్నారు, లేకపోతే బొట్టు పెట్టుకోరు అనేది ఒక వాదన. వాస్తవానికి ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే అండ్ సరెండర్. ఇది చెప్పండి సిస్టర్, అసలు ఆ బొట్టుకి రీజన్ చెప్పండి ఫస్ట్. యాక్చువల్లీ బిఫోర్ వీడియోస్లో మీకు లేదు ఆ బొట్టు, కానీ ఇప్పుడు పెట్టుకొని కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ పెట్టుకోకూడదు అనేది ఏం లేదు. ఓకే, వాస్తవానికి ఏంటంటే మనం ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పారు, అలానే కొన్ని ఇప్పుడు ఇది ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. ఇంతకుముందు బొట్టు కూడా అలానే ఉండేది కదా. ఏ ధర్మం కోసం పెట్టుకున్నారు ఇప్పుడు బొట్టుని? మనం సమర్పణ అని అన్నారు, అలా చేసుకున్నప్పుడు సమర్పణ పత్రం అనేది మనం రాయాల్సి వస్తుంది. దాన్ని లీగల్గా అఫిడవిట్ కూడా చేస్తున్నారు. అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ డౌట్, బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్లోకి వైఫ్ అండ్ హస్బెండ్గా వెళ్ళినా కూడా వాళ్ళని కూడా బ్రదర్గా పిలవాలి, బ్రదర్ అని పిలవాలి. క్వశ్చన్ అవుతుందండి, ఈసారి డిస్కస్ చేద్దాం. ఒకటేసారి అయిపోతుందండి. బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ పైన కొన్ని కేసులు పడ్డాయి, తల్లిదండ్రులే వేశారు. ప్లీజ్, దాంట్లో ఎంత సత్యం ఉందో మనకు. ఇదే ఈ పవిత్రమైన వర్డే యూస్ చేసి అంతే పవిత్రంగా ఒక మనిషిని ఇష్టపడి శారీరకంగా కలిస్తే అది పవిత్రం అంటారా అపవిత్రం అంటారా? సిస్టర్, హౌ కెన్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్? మీరు అవన్నీ అసలు వదిలేసేసారు కదా. అవన్నీ